హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు కర్డ్ రైస్ చేయబోతున్నానండి. పొద్దున్నే టిఫిన్కి. ఇది రాత్రి మిగిలిపోయిన అన్నము. మనం మామూలుగా పోపన్నము అట్లా వేసుకుంటాం కదా, దీంట్లో ఆల్రెడీ కొంత పెరుగు కలిపాను, అందుకనే ఇలా ఉన్నది. అదిగాక నేను చూసుకోకుండా కొత్త బియ్యం ఉండేను రాత్రి, అందుకనే కొంచెం మెత్తగా అయింది. ఈ పెరుగు కొంచెం కలుపుకున్నాను. దీంట్లోకి పోపు వేసుకోవడానికి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని కాజు కూడా పెట్టుకున్నానండి. ఇదిగోండి పెరుగు. ఇప్పుడు దీంట్లో సరిపోయినంత పెరుగు కలుపుకుందాము. సింపుల్ అండి కర్డ్ రైస్. ఇట్లా రైస్ మిగిలిపోతే ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. ఊరికే పోపన్నమే కాకుండా ఇట్లా కర్డ్ రైస్ చేసుకొని తింటే చక్కగా చాలా రుచిగా ఉంటుంది, ఒంటికి బలం కూడానండి. దీంట్లో ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకుందామండి. అంతా ఒకసారి కలుపుకొని చక్కగా మనం పోపు వేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోతుందండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్తుందండి వీడియో. దయచేసి అందరూ ఒక లైక్ వేయండి. నేను పెట్టి 4-5 ఏళ్ళు అయినా కానీ నా ఛానల్ డెవలప్మెంట్ అనేది లేదండి. ఒక్కోసారి ఎందుకు చేయాలా అనిపిస్తుంది. అందుకే ఈ మధ్య తరచూ వీడియోలు చేయకుండా 3-4 రోజులు కోటి చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకొని ప్రతి వీడియోని కొంచెం చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీకు ఉపయోగం అనిపిస్తే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూల్స్ ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోలు మీకు అంతేయండి. ఇవి నేను డైలీ నిత్య జీవితంలో మనం చేసుకోదగ్గవి, ఇంట్లో పొదుపుగా ఎలా చేసుకోవచ్చో ఉన్న వాటితోనే నా వీడియోల్లో ఎక్కువ ఉంటుందండి. నేను డైలీ చేసేవే పెడతాను. అందరి ఇళ్లల్లో, నార్మల్ వాళ్ళ ఇళ్లల్లో చేసుకునేది. మేము కూడా మామూలు వాళ్ళమేనండి, పెద్ద హై క్లాస్ వాళ్ళం కాదు. అందుకని నా వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. నా ఇంటి పరిస్థితి కానీ, నా వంట సామాన్లు చూసినా, నేను వండే విధానం చూసినా మీకు ఎంత నార్మల్ వాళ్ళమో తెలిసిపోతుంది. దయచేసి నా ఛానల్ సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించండి. సరే అండి, ఇప్పుడు పోపు వేసుకుందాం. దీంట్లో స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకుంటా అండి. పెరుగన్నం అంటే చాలా పడుతుందండి. కొంచెం అన్నానికి ఒక గిద్దెడు బియ్యం వండితేనే ఒక 1/2 కేజీ దాకా పెరుగు పడుతుందండి. అందుకని నేను ఏం చేశాను, కొద్దిగా వాటర్ పోసి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకున్నానండి. పోపు కోసము తగినంత ఆయిల్ వేసుకుంటున్నానండి. బాగా ఏం పట్టదు. ఇది స్టీల్ బాండి కాబట్టి తొందరనే వేడెక్కుతుంది. పోపు దినుసులన్నీ దీంట్లో వేసుకున్నాను. ఇవి చిటపట్లాడుతున్నాయి కదా. కరివేపాకు, కాజు, అల్లం కంపల్సరీ వేసుకోవాలండి కర్డ్ రైస్కి. అప్పుడే మంచి రుచి వస్తుంది, మనకి పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. ఇట్లా అన్నం మిగిలిపోయినప్పుడు ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. ఇదైతే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. దీంట్లో పసుపు ఏమీ యాడ్ చేయరండి, ఇట్లా వైట్గానే ఉంచుకుంటారు. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పోపు వేసుకోవటమేనండి. సింపుల్గా రెడీ అయిపోయే రైస్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చక్కగా అంతా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి. మీరందరూ ఎప్పుడన్నా చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.